హాయ్ హలో అండి అందరికీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు నేను కొబ్బరితో రెసిపీ చేస్తున్నాను. నోట్లో వేసుకుంటే స్వీట్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. చూడండి, 2 పెద్ద పెద్ద కొబ్బరి గిన్నెలు తీసుకొని పచ్చివి ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. మీకు కావాలంటే మీరు ఎండు కొబ్బరి గిన్నెలు కూడా ఇలాగా చేసుకోవచ్చండి. ఎండు కొబ్బరితో కూడా నేను ఎందుకంటే దీనికి పైన ఏమాత్రం పొట్టు తీయట్లేదు, అలాగే వేసుకుంటున్నాను. మీకు కావాలంటే పొట్టు తీసి కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు బెల్లము, నెయ్యి. నేనైతే మొత్తం టోటల్ డబ్బా వేసేస్తాను. మధ్యలో ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటాను కాబట్టి కొబ్బరి, శనగపిండి. చూడండి, నేనైతే ఎర్ర బెల్లం తీసుకున్నాను. మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. ఇందులోకి షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బెల్లం వేసుకుంటున్నాను. చూడండి, నేనైతే ఇక్కడ కొబ్బరి, బెల్లం 2 మిక్స్ చేసి మిక్సీ పట్టుకుంటున్నా. మీకు కావాలంటే ఇందులో యాలకులు కూడా వేసుకోవచ్చు. నేనైతే యాలకులు వేయలేదు, మీరు కావాలంటే వేసుకోండి. చూడండి, నేనైతే ఎంత పర్ఫెక్ట్గా అండ్ చాలా అంటే చాలా మెత్తగా ఇలా మిక్సీ పట్టుకున్నాను. మీరు కూడా ఇదే విధంగా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఇందులో నేను నెయ్యి వేసుకున్నాను. ఒక 6 స్పూన్లు వేసుకున్నా. తర్వాత అందులో శనగపిండి వేసుకుంటున్నా. ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. ఇందులోకి ఇది మిక్స్ పట్టుకున్నాను కదా, అది వేస్తున్నాను. కొబ్బరి, బెల్లము. చూడండి, కొబ్బరి, బెల్లము ఇది యాడ్ చేసుకున్నాను. చూడండి, ఈ 2 బాగా మిక్స్ చేసి ఇలాగే వేయించుకుంటున్నా. శనగపిండి, బెల్లము, కొబ్బరి 3. నేనైతే లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటున్నా. మీరు హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. లో ఫ్లేమ్లోనే పెట్టాలి. చూడండి, కొద్దిగా ఆయిల్ వేసుకున్నా. ఇటు సైడ్ ఆయిల్ వేసుకున్నా, ఇటు సైడు నెయ్యి వేసుకున్నా. చూడండి, ఇలాగే ఒక 10-15 మినిట్స్ ఇలాగే ఎంచుతూ ఉండాలి. ప్యాన్ సపరేట్ అయిపోయేంత వరకు ఇలాగే వేయించుకోవాలి. చూడండి, నేను చూపించిన విధంగా. చూడండి, నాకైతే ఈ విధంగా వచ్చేంత వరకు నేను వేయించుకున్నాను. ఈ విధంగా వస్తే చాలు, సరిపోతుంది. నేను చూడండి నెయ్యి వేసుకొని మొత్తం ప్లేట్ అంతా రుద్దేసుకొని ఇందులో వేసుకుంటున్నా. చూడండి, నాకైతే ఆల్మోస్ట్ హాఫ్ మాత్రమే చల్లగా కూల్ అయింది, అంత ఎక్కువగా కూల్ ఏం కాలేదు. అంటే చాక్తో ఇది చూడండి ఇలాగా పీసెస్లా కట్ చేసుకుంటున్నా. జస్ట్ ఓన్లీ 20 మినిట్స్ మాత్రమే పక్కన ఆరబెట్టినాను. చూడండి, నాకైతే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. చాలా ఈజీ అండి, జస్ట్ ఓన్లీ 5 మినిట్స్లో చేసుకోవచ్చు. కానీ ఇది ఆరడంలోనే చాలా అంటే చాలా టైం పడుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో ఒక కామెంట్ చేయండి. చూడండి, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.